ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి అయి నమ. ఓం శ్రీ వారాహి దేవి అయి నమ. అందరికీ నమస్కారము. ఈ వీడియో భూత ప్రేత పిశాచులను తరిమి కొట్టే కాలభైరవ మంత్రము తంత్రము. నేను ఈ మధ్యన వీడియోలు చేయటం ఆపేను. ఎందుకంటే నేను వీడియోలు చేయటానికి సమయం సరిపోవటం లేదు. ఈ పండగ సంక్రాంతి పండగ పండగ దగ్గరికి వస్తున్నా కాబట్టి డిసెంబర్ 15 డిసెంబర్ మొదలుపెట్టి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా అందరూ పండగ సంక్రాంతి పండగ అట్లా ఇట్లా అని చెప్పుకుంటూ ఉంటారు. చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళకి అవి చెయ్యాలి ఇవి చెయ్యాలి, బట్టలు పెట్టాలి, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చేసి పెట్టాలి, పండ్లు తెచ్చి పెట్టాలి, నాన్ వెజ్ తీసుకొచ్చి బాగా చేసి పెట్టాలి అని చెప్పుకుంటారు. వీళ్ళు ఉండేవాళ్ళు కాముగా ఉండరు. డిసెంబర్ నుంచే ప్రారంభం చేస్తారు వీళ్ళు. ఈ సంవత్సరం మా ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు. వాళ్ళకి పోయినసారి సరిగ్గా చేయలేకపోయినా ఈసారైనా బాగా చెయ్యాలి నేను అని ముందుగా వాళ్ళని రెచ్చగొడతారు. రెచ్చగొట్టి నిద్రపోతున్న వాళ్ళని లేపుతారు. లేపిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఊరుకుండరు. ఇంట్లో వాళ్ళు ఎవరింట్లో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడో ఆ వ్యక్తి ఇంట్లో వాళ్ళ మీద ఏదో ఒక ప్రభావము చూపిస్తాడు. బిడ్డలకు కానీ, భార్యకు కానీ, కొడుకు కానీ, తల్లికి కానీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రభావం, ఒక బాధలు అనేవి కలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే మమ్మల్ని వీళ్ళు నిద్ర లేపారు కదా వాళ్ళని, అందుకు అలాంటి నేను చేస్తూ ఉంటాను. చాలామందికి నేను తాయకులు చేసి కట్టాను, బాగుంది. నేను ఇది ఎప్పుడో చేయాల్సిన వీడియో, నాకు టైం సరిపోక చేయలేకపోయాను. ఈ సంక్రాంతి పండుగ అంటే డిసెంబర్ నుంచి మొదలవుతుంది. అప్పటి నుంచి జనం చెప్పుకోవటం స్టార్ట్ చేస్తారు అట్లా ఇట్లా అని. ఈ చనిపోయిన వాళ్ళు ఆత్మలకి అవి చెయ్యాలి ఇవి చేయాలి అనుకొని చెప్తారు కదా, వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వాళ్ళు రెచ్చిపోయి ఇంటి మీద పడతారు. ఇంటి మీద పడి భార్యకి పక్కన వచ్చి మాట్లాడటము, లేదా ఇంట్లో పిల్లవాడితో కలలో వచ్చి మాట్లాడటము, లేదా ఏదో అనారోగ్య సమస్య చూపించటము, మొత్తానికి ఏదన్నా కానీ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటాడు. వీళ్ళ తెలియక హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పరీక్షలు చేస్తారు. చేసిన తర్వాత ఏమీ లేదు, అంత నార్మల్ అని చెప్తారు. తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చేసి ఎలా చేయాలా, ఏం చేయాలా, పనుకున్నప్పుడు లేవలేకపోతున్నాం, కూర్చుంటే లేవలేకపోతున్నాం, ఏ పని చేయలేకపోతున్నాం, ఏ పని చేయడానికి మనసు కూడా రావటం లేదు, ఎట్లా ఏం అనుకుంటా బాధపడుతూ ఉంటారు. పక్కన వాళ్ళు అదమ్మా ఇదమ్మా, ఆ అమ్మకి ఇట్లా బాగలేదంట, అట్లా పోయి హాస్పిటల్కి వచ్చినాక తగ్గలని చెప్పుకుంటారు. రియల్గా జరుగుతున్న విషయాలు జరిగినవి నేను చేస్తున్నాను, జరుగుతున్న విషయాలే నేను చెప్తున్నాను. నాకై నేను క్రియేట్ చేసుకొని చెప్పడం లేదు. నేను దాదాపు 20 రోజుల మించి నేను తాయెత్తులు కడతానే ఉన్నాను. ఆ ఊరని ఈ ఊరని. కొంతమంది వస్తున్నారు కూడా, బెంగళూరులో కూడా నేను పోయి వచ్చాను. వాళ్ళు ఎవరైనా సరే, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, లేకపోతే మధ్యలో
మధ్యలో చనిపోతారన్నమాట. పూర్తి ఆయుష్ నిండకముందే 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి, 35 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి వీళ్ళొచ్చి ఇంటి ముందు నిలబడతారు. ఇంటి ముందు నిలబడి ముందుగా ఎవరైతే ఇంట్లోంచి బయటకు వస్తారో వాళ్ళ వైపు చూసి వాళ్ళకి వీళ్ళు ఏ వ్యాధితో చనిపోయారో, ఏమైతే జరిగి యాక్సిడెంట్ అయిందనుకో వాళ్ళకి ఎక్కువగా ఎక్కడ ప్రాబ్లం జరిగిందో అక్కడ నొప్పి అనేది ఎదుటి వాళ్ళ మీద చూపిస్తారు. చూపించి ఫుల్ అనారోగ్యానికి గురి చేసి మంచాన పడేస్తారు. అలాంటప్పుడు ఈ మంత్రము మీరు కనీసం 1,00,000 జపం చెయ్యాలి. తక్కువ కాదు ఇది. ఏదో ఒక 1000-2000 కాదు. 1000-2000 చేసినా ఏం ఫలితం ఉండదు. 1,00,000 జపం చేసి ఉంటేనే ఈ మంత్రం అనేది మీకు సిద్ధిస్తుంది, ఫలితం అనేది కనిపిస్తుంది. లేకపోతే ఏం ఉపయోగం ఉండదు. కట్టుకున్నా ఒకటే, కట్టుకోకపోయినా ఒకటే. ఇది రాగి రేఖ మీద కొన్ని మూలికలు వేసి ఇంకా కొన్ని యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాలు కూడా రాసి ఈ మంత్రం చదువుతూ ఒకరోజు లేదా 2 రోజులు వాళ్ళ పేర్ల మీద పూజ చేసి వాళ్ళకి కట్టినట్లయితే ఒక నల్ల దారంతో కట్టండి, లేదా ఎర్ర దారం, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చూసి కట్టాలి. మరీ అసలు హుషారు లేకుండా ఇబ్బంది పడుతున్నాం, లేవలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి దానికి మరొక తాయిత్ అనేది ఉంది. అది కట్టడం వలన హుషారు ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. ఈ విధంగా మీరు ఇలాంటి తాయతలు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉంటే మీరు చేయించుకోవచ్చు. లేదా మాకు ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తాయతలు కట్టించుకున్నామన్నా మాకేం తగ్గలేదు అనుకున్న వాళ్ళు మేము ఇక్కడ ఇస్తున్న మంత్రం ఫోన్ నెంబరు మీరు ఫోన్ చేసినట్లయితే మేము చేసి పంపించడం జరుగుతుంది. ఇక ఈ కాలభైరవ మంత్రము 1,00,000 జపం పూర్తి చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. మంత్రము ఓం నమో భగవతే సంహార భైరవాయ భూత ప్రేత బ్రహ్మ రాక్షసన్ సర్వభయ ఛేదయ కురు స్వాహ. దీనికి తంత్రం కూడా ఉంది. ఈ మంత్రం జపం చేసి సిద్ధి పొందిన తర్వాత ఈ మంత్రంతో మంత్రిస్తూ దీనికి తంత్రం ఉంది. ఆ తంత్రం జోడించి మంత్రం చేస్తూ ఉంటే మంత్రము తంత్రము 2 చేసినట్లయితే ఎటువంటి పేడ పిశాసు బ్రహ్మ రాక్షసులైనా కూడా పటాపంచలై దూరం వెళ్ళిపోతారు, మళ్ళీ కనిపించరు. ఎందుకంటే నేను నెల మించి నాకు ఇదే సరిపోతుంది. కొంతమంది అడిగారు వీడియోలు ఇట్లా ఎందుకన్నా అన్నారు. ఇందుకనమ్మా సరిపోతుంది నాకు అన్నాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అందరికీ ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ పండగ టైంలో అందరూ ఏదో ఒక విధంగా అనారోగ్యం, అంటే ఏదో పెద్ద సమస్య, అది చిన్న సమస్యే అయినా కూడా బాధలు ఎక్కువగా ఉండేవి. నన్ను క్లియర్గా ఒంగోలులో అడిగారు, బెంగళూరులో అడిగారు, చిత్తూరులో అడిగారు, తిరుపతిలో కూడా అడిగారు. నిన్న ఒక అతను వచ్చి అన్నా నేను ఒక్కనే ఉన్నాను, నా చుట్టూ శత్రువులు ఉన్నారు, ఆ శత్రు హింసను వాళ్ళ మనసు నా మీద లేకుండా ఉండేదానికి ఏమని చెప్పానంటే సరే వీడియో చేస్తారా తమ్ముడు అని చెప్పాను. ఇప్పుడు భూత ప్రేత పిశాసులు భయము ఇవన్నీ తొలగిపోవటానికి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేసుకోగలిగితే చేసుకోండి, లేదనుకుంటే మాకు చెప్పినా కూడా మేము చేసి పంపిస్తాం. మేము చేసి అందరికీ చాలామందికి పంపించాము. అన్నీ అయిపోయి ఇప్పుడు క్లియర్గానే ఫ్రీగానే ఉన్నాము. అందరూ మేము చేసినవి కానీ
అందరూ మంచిగా ఉండి 4 రోజుల నుంచే 3, 4 రోజు 5 రోజుల నుంచే మంచిగా ఉంది, స్టార్ట్ అయింది, మంచిగా ఉంది, బాగుందని అంటున్నారు. చాలా మాట చాలు నాకు ఆ సంతోషం. మంచిగా ఉందయ్యా, ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడ్డాము అన్నారు కదా, ఆ ఒక్క మాట చాలు నాకు, అదే సంతోషం. నా నుంచి నలుగురు సంతోషపడుతున్నారంటే ఇంకంతకు మించి ఇంకేం కావాలా? మన నుంచి ఒక్కరు ఇబ్బంది పడతారన్నారంటే ఎక్కువ బాధపడాలి. ఒకరి నుంచి మనము చెడు కోరి కాకపోయినా కూడా మంచి కోరి కావాలి వాళ్ళని. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, యూట్యూబ్ ఛానల్ తీసుకోదు. కాబట్టి ఈ శ్రీం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ బంధువులకి ఎవరికైనా ఈ విధంగా ప్రాబ్లంలో ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకు చేసి పంపించడం జరుగుతుంది. జై వారాహీదేవి.